దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సంతోషముగా ఉన్నారు, ఆరోగ్యముగా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము దాని గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని అందరినీ సకల విధములైనటువంటి దారిద్రత నుండి విడిపించి సకల విధములైనటువంటి ఆపద నుండి మనల్ని కాపాడి సురక్షితముగాను భద్రముగాను నివసింపజేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నుండి ఈ దినాన కొన్ని మాటల్ని మనము మాట్లాడుకోవడానికి, దేవుని గురించినటువంటి మనస్సును తెలుసుకోవడానికి, దేవుని మనస్సును ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచివారమైనను మంచివారము కాకపోయినను మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన ఉచిత కృపచేతిలో మనల్ని కాచి దాచి కాపాడి నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయము మనకందరికీ తెలుసు. కాబట్టి మనలో ఏ మంచితనము లేదు. మనల్ని పిలుచుకున్నవాడు, మనల్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చినవాడు, మనల్ని భూమి మీద పంపించినటువంటి వాడు సజీవుడు. ఆయన బ్రతికి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన మన పరిస్థితులన్నింటినీ చక్క పెడతాడు అనేటువంటి విషయం మనకందరికీ తెలుసు కూడా. మరి ఈ దినాన పరిస్థితుల గుండా, స్థితిగతుల గుండా నలిగిపోతూ ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. సంతోషంగా ఉన్నప్పుడు కూడా, ఆనందంగా ఉన్నప్పుడు కూడా నీ సంతోషాన్ని చూచి సంతోషించిన దేవుడు నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి దినాన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 94వ కీర్తన 17వ చరణంలో ఇలాగ లిఖింపబడి ఉంది: యెహోవా నాకు సహాయము చేసి యుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు. దావీదు ఒక అభిషేకింపబడినటువంటి వ్యక్తి. దావీదు మీద ఉన్నటువంటి అభిషేకం ఏం చేసిందంటే, శత్రువుల కాడిని విరగగొట్టి రాజ్యాలను ఎదిరించి బలముతో దేవుని కోసం నిలబడేటువంటి ఒక గొప్ప రాజుగా అతని యుక్త వయసులోనే అతన్ని ఆ దశకి తీర్చిదిద్దింది అభిషేకం అనేటువంటి ఆ క్రియ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే దావీదు అట్ ఏ టైము డెవలప్ అయిపోలేదు. అనేక రకమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటూ తన జీవితంలో మరణాలని దాటుకొని, మరణకరమైనటువంటి పరిస్థితులను దాటుకొని, మిత్రులైనటువంటి శత్రువులను దాటుకొని అతను ఆ రాజ్యాన్ని కానివ్వండి, ఆ రాజు పొజిషన్ కానీ దక్కించుకోగలిగాడు. కానీ ఆ రాజు అంటున్నటువంటి మాట చూడండి: యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. అంటే దేవా, నీ దగ్గర నుంచి నాకు సహాయం రాకపోతే, నీ దగ్గర నుంచి నాకు గనక సహాయం అందక ఉండిన ఎడలా ఈ పాటికి నేను చనిపోయి ఉండేవాడిని. ఈ పాటికి నేను అనేటువంటి వాడిని ఉండేవాడిని కాదు. నా కాలు జారిపోయిందని నేను అనుకొనగా, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. చూడండి, రాజు అంటున్నటువంటి మాట ఇదంతా. ఓ రాజు అంటున్నటువంటి మాట ఇది. ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమింపబడినటువంటి ఒక వ్యక్తి రాజ్యాలని, ఇదిగో అవతల సైన్యాన్ని కంటి చూపుతో ఆయన పేరు వింటేనే వాళ్ళు పారిపోయేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎంత కీర్తిస్తున్నాడో, దేవుని గూర్చినటువంటి దేవోక్తిని ఎంత మంచిగా ప్రచురణ చేస్తున్నాడో, ప్రకటిస్తున్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన కాలు జారిపోయిందని ఆయన అనుకొనగా దేవుని కృప ఆయన్ని బలపరుచుతున్నదంట. ఆయన అంతరంగమందు విచారములు హెచ్చిపోగా దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఆయన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుందంట. ఓ రాజుకే దేవుడు అంత ప్రొటెక్షన్ ఇచ్చాడు. అంటే రాజుకి ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇంకా ప్రొటెక్షన్ అవసరం లేదు. కానీ
ఆ రాజు గ్రహించినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ స్థితిలోకి నన్ను తీసుకొచ్చిన వాడే గనక లేకపోతే నేను లేను అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోయాడు దావీదు. ఈ దినాన నువ్వు నేను కూడా ఏ రకమైన ఆలోచనలో ఉన్నామో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ అంతరంగం ముందు ఇప్పుడు గలిబిలిగా ఉండొచ్చు. ఒకవేళ విచారములు నిన్ను ఎక్కువగా కృంగదీస్తుండొచ్చు. నీ పరిస్థితులు నిన్ను నలిపి వేస్తుండొచ్చు. నీ స్థితులు నిన్ను అయోమయ స్థితిలో పెట్టి ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితిలో నిన్ను నిలబెట్టి ఉండొచ్చు. కానీ నీకు ఒక శుభవార్త. నీ అంతరంగమందు విచారములు హెచ్చి ఉన్నాయని దేవునికి తెలిసి ఉంది కనుక ఈ దినాన ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణముకు నెమ్మది కలుగు చేయబోతుంది. ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ఓదార్చబోతున్నాడు. నీకు మంచి ప్రాపర్టీస్ ఉండొచ్చు, మంచి సొసైటీలో మంచి పేరు ఉండొచ్చు, లేదా నువ్వు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేదా మంచి కష్టపడి ఒక ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. కానీ నీకు కూడా కావాల్సింది ఏంటి అంటే దేవుని ఆదరణ. దేవుని ఆదరణ లేనిదే మనుషులు నిన్నెంత ఆదరించినను, మనుషులు నిన్నెంత ఓదార్చినను, మనుషులు నీ మీద ఎంత జాలి చూపించను, దయ చూపించినను నీకు సహాయం రాదు, నెమ్మది రాదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆదరిస్తే, దేవుడు నిన్ను ఓదారిస్తే, దేవుడు నీకు కృప చూపిస్తే నీ ప్రాణం నెమ్మదిగా సుఖముగా ఉండబోతుంది. దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడబోతున్నాడు. నీ కాలు జారైంది అని నువ్వు అనుకున్నావేమో, దేవా నా జీవితం అయిపోయింది ఇంతటితో నేను అనుకుంటున్నావేమో, కానీ ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణంకు నెమ్మది కలుగజేయబోతుంది. ఆయన కృప నిన్ను బలపరచబోతుంది. అగాధ స్థలములలో కూర్చుండి నువ్వు ఏడుస్తున్న పరిస్థితులను దేవుడు చూచాడు. అందరూ ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను దేవుడు చూచాడు. ఈ దినాన ఏ స్థితిలో ఉండి వాగ్దానాన్ని వింటున్నావో కూడా దేవుడికి తెలుసు. కానీ నీ దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన నీకు కృప చూపించబోతున్నాడు, ఆయన నీకు నెమ్మది దయచేయబోతున్నాడు. ఒకవేళ నీకు ఏదైనా మనస్తాపం కలిగి వేదన చెందుతూ దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నావేమో, దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకనే నీకు నెమ్మది కలుగు చేయాలని దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటని నీకు ఇంకొకసారి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదో నాకైతే తెలియదు, నీ పరిస్థితి ఏ రకంగా ఉందో నాకైతే తెలియదు, నీ హృదయం ఎంత కలవరపడిపోతుందో నాకైతే తెలియదు, దేనికోసమైతే నువ్వు విచారణ చెంది ఉన్నావో నాకైతే తెలియదు, దేనికోసమైతే ఏడుస్తున్నావో నాకైతే తెలియదు, దేనికోసమైతే పరిగెడుతున్నావో నాకైతే తెలియదు. కానీ యెహోవా కృప నీకు తోడై లేకపోతే నువ్వేది ప్రయత్నించిన నువ్వు వ్యర్థమే. దేవుడు నీకు నెమ్మది కలుగ చేయకపోతే నువ్వు దేనికోసం ప్రయాసపడిన వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నువ్వు కష్టపడద్దు, సంపాదించద్దు, నువ్వు సంతోషంగా ఉండొద్దని నేను అన్నా. కానీ ఆయన నీకు ఆదరణీయకపోతే, ఆయన నిన్ను ఆశీర్వదించకపోతే, ఆయన నిన్ను లేవనెత్తకపోతే నువ్వెంత సంపాదించిన వ్యర్థమే నాన్న. నువ్వు ఎంత కూడబెట్టుకున్నా వ్యర్థమే. మనశ్శాంతి అనేది నీలో ఉండదు. దేవుని కృప కోసం కనిపెట్టుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రాజు అయినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట, అయ్యా నీ దగ్గర నుంచి నాకు సహాయం రాకపోతే ఈ దినాన నేను నా ప్రాణము శీఘ్రముగా మౌనము నుండి ఉండవలసి ఉండును. కానీ నా కాలు జారనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. నా అంతరంగములందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలిగి చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇది నువ్వు నలిగిపోతున్నావో, ఆదరణ లేక, కృప లేదా కనికరించేవారు లేక, ప్రేమించేవారు లేక, నీతో మంచిగా మాట్లాడేవారు లేక నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీకు కావాల్సిన మనుషుల సహాయం కాదు, మనుషుల దయ కాదు, మనుషుల కృప కాదు, దేవుడు అనుగ్రహించు సహాయము నీకు శీఘ్రంగా దొరకబోతుంది. నీ ప్రాణము గోతులోకి పోనీకుండా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఉన్నత స్థితిలోకి లేవనెత్తబోతున్నాడు. అప్పులు పాలైపోయావా బిడ్డ? ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఎట్లు అప్పు తీర్చాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఏ రకంగా ఈ అప్పులు చెల్లించాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? ఉద్యోగ లేమిలో ఉన్నావా? భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నావా? విడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? నలిగిపోయిన స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, నీ జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన గొప్ప కృప
ఈ దినాన్ని నీకు నెమ్మది ఆదరణ కలుగ చేయబోతుండగా ప్రభు సన్నిధిలో ఒకసారి ప్రాధేయపడుతూ, అయ్యా నా జీవితం నేను అయిపోయింది అనుకున్నాను, ఇక నా జీవితంలో ఎటువంటి సంతోషం నేను లేదనుకున్నాను, కానీ ఈ దినాన్ని వాక్యంతో నాతో మాట్లాడావు, నన్ను ధైర్యపరిచావు, దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృప ఏదైతే ఉందో అది నాకు దయచేస్తానన్నావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నామని ప్రార్థన చేద్దామా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటుండగా మనుషుల కోసం పరిగెత్తే వాళ్ళముగా కాకుండా, లోకాశల వైపు పరిగెత్తే వాళ్ళముగా కాకుండా దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా మనం మారినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప స్థాయిలోకి నిలిపి నడిపిస్తాడు. అటువంటి కృప మనకందరికీ దేవుడు దయచేసి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాల వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పరిస్థితులు గుండా బిడ్డలు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ప్రభువానైనా, విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో, జీవితం అయిపోయింది అని అనుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఆ బిడ్డలు నేను ధైర్యపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఆ బిడ్డలకి తోడు నీడగా ఉండి కాచి కాపాడని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డలను ఆశీర్వదించి కాపాడండి. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఇంటర్వ్యూస్ ఈ దినాన అటెండ్ అవుతున్న బిడ్డలకి అందరికీ విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షల కోసం, అది చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన పరీక్షల కోసం అయ్యా నాయన, ఇదిగో పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కూడా విజయాన్ని అనుగ్రహించండి. ఉద్యోగలేమితో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఈ సంవత్సరం ఈ నెలలోనే ఉద్యోగాలు వచ్చునుగాక, ఉన్నత స్థాయిలో బిడ్డలు ఉందురుగాక. అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్న భయంకరమైనటువంటి ప్రవర్తన, అనారోగ్య పరిస్థితి వేధిస్తూ ప్రవర్తన, ఇదిగో వారి శరీరాలను ఇబ్బంది పెడుతున్న సకల విధములైనటువంటి దురాత్మ, చీకటి, అంధకార, లూసిఫర్ సమూహాలన్నింటిని బంధిస్తున్నాం. బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవణన, ఇదిగో అన్యాయమైనటువంటి తీర్పుతో ప్రవణన, ఇదిగో నాయన భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నారు, ఆ బిడ్డలకి విడుదలను అనుగ్రహించండి. కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. విడిపోయినటువంటి కుటుంబాలు, భార్యాభర్తలైన, అన్నదమ్ములైన, తల్లిదండ్రుల బిడ్డలైన సమాధానం అనుగ్రహించి కుటుంబాలని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ మాధ్యమంలో ఎన్ని కుటుంబాలైతే ప్రవరణ భయంకరమైనటువంటి గొడవల చేత, కొట్లాటల చేత, ఇరుకుల చేత, మనస్పర్ధల చేత విడిపోయిన స్థితిలో ఉన్నారు, అయా వారందరూ తిరిగి కలుసుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మరి విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నీ సహాయం అయితే ప్రభావ, నీ చిత్తమైతే సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డలకి ఘనంగా ప్రవరణ ఆ ప్రాంతాల్లో నివసించినట్లుగా బిడ్డలను కాపాడండి. ఆల్రెడీ విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను ఆశీర్వదించిన బిడ్డలకు కావాల్సిన సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. మా దేశం మీదను, మా ప్రాంతాల మీద, మా పట్టణాల మీదను ఈ శాంతిని నెలకొల్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అక్కడక్కడ భూకంపాలు, భయంకరమైనటువంటి వైరస్ల పేర్లు వింటున్నాం. ఆయా ఎటువంటి ఆపద నీ ప్రియ బిడ్డలకి ఆయా కలగకుండా సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డలకి సురక్షితమైన ఆయురారోగ్యాన్ని, ప్రయాణ మార్గాలను అనుగ్రహించి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి క్రీస్తు పరిచర్యని అయా దీనిని అనుసరిస్తున్న ప్రతి బిడ్డలను, దీనికి సహకరిస్తున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించి భద్రపరిచి దీవించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.